హాయ్, నేను డాక్టర్ కేఎస్ గోపాల్ దత్తా, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. ఈ మధ్య నన్ను పేషెంట్స్ కామన్గా అడుగుతున్న క్వశ్చన్, కొలెస్ట్రాల్ మందులు నాకు పెట్టారు, నాకు హార్ట్ ప్రాబ్లం లేదు, నేను వాడాలా? లేదా నేను కొద్ది కాలం కొలెస్ట్రాల్ మందులు వాడాను, నా కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ అయిపోయినాయి, ఇంకా కంటిన్యూ చేయాలా అని చెప్పి. సో మనకి షుగర్ అంటే డయాబెటీస్ అనేది హార్ట్ డిసీజ్ ఈక్వలెంట్ అండి, ఇంచుమించు. అంటే మనకి స్మోకింగ్ అనేది హార్ట్ ప్రాబ్లమ్ ఎంత పెంచుతుందో, షుగర్ అనేది కూడా హార్ట్ ప్రాబ్లమ్ని అంతే పెంచుతుంది. సో మనం ఏదైతే హార్ట్ ప్రాబ్లమ్ని ప్రివెంట్ చేయడానికి వాడే మందుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్. అందుకనే షుగర్ పేషెంట్స్ అందరికీ కూడా మనం కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ అనేవి పెడతాం. ఎస్పెషల్లీ 40 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి. 40 ఏళ్ళ లోపు అనుకోండి, షుగర్తో పాటు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ ఉంది, లేదా ఊబకాయం ఉంది, లేదా స్మోక్ చేస్తున్నారు, ఆల్కహాల్ కన్సంప్షన్ ఉంది, ఇలా ఉన్నప్పుడు వాళ్ళల్లో కూడా పెడతాం. ఓకే, సో ఒకసారి మనం కొలెస్ట్రాల్ టాబ్లెట్ స్టార్ట్ చేసిన తర్వాత అవి జీవితాంతం వాడాల్సిందే. ఎందుకంటే మనం ప్రివెన్షన్ గురించి చూస్తున్నాం. ఆపేస్తే మనకి మళ్ళీ డిసీజ్ అనేది కొంచెం హార్ట్ ప్రాబ్లం అనేది ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హార్ట్ ప్రాబ్లం లేకపోయినా మనం ప్రివెన్షన్ కోసం కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వాడుతున్నాం. షుగర్ పేషెంట్స్ అందరూ ఖచ్చితంగా వాడాల్సిందే.